బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళను నైరుతి రుతుపవనాలు తాకాయి. 8 రోజులు ముందుగానే కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. గతంలో 2009లో ముందుగా వచ్చాయి రుతుపవనాలు. కేరళ వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో పలు చోట్ల చెట్లు సైతం నేలకొరిగిన పరిస్థితి మన టీవీ స్క్రీన్ పైన కూడా ఆ దృశ్యాలు చూడొచ్చు. రోడ్లపై పడిన చెట్లను సిబ్బంది తొలగిస్తూ ఉన్నారు. నైరుతి రాకతో జూన్ 2వ వారం నుంచే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో 2-3 రోజుల్లో ఏపీలోకి విస్తరించే అవకాశం ఉందని చెప్తున్నారు. కేరళలోకి ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో అక్కడ ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే భారీ వర్షాలకు పెద్ద పెద్ద చెట్లు సైతం నేలకొరిగిన పరిస్థితి. మరోవైపు ట్రాఫిక్ సైతం తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భారీ వర్షాలు కురవడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు, ముందుగానే దాదాపు 8 రోజులు, వారం రోజులు ముందుగానే కేరళను నైరుతి రుతుపవనాలు తాకాయని చెప్పొచ్చు. దీని కారణంగా కేరళలో విస్తారంగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత మొదటిసారి రుతుపవనాలు ముందుగా వచ్చాయి. దీని ద్వారా అంటే భారత వాతావరణ శాఖ ముందుగానే ముందు నుంచి చెబుతూ వస్తుంది. ఈసారి రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి, చాలా వేగంగానే దేశంలోకి వస్తాయని చెప్పారు. ఆ విధంగానే రావడం జరిగింది. మరికొద్ది రోజుల్లో 4-5 రోజుల్లో ఏపీని తాకుతాయి. ఆ తర్వాత ఇటు మన రాష్ట్రంలోకి కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే వర్షం కూడా చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. గతంలో చూస్తే గడిచినటువంటి 4-5 ఏళ్లుగా సగటు వర్షపాతానికంటే అధికంగా 30 నుంచి 50% వరకు అధికంగా వర్షపాతం నమోదవుతూ వస్తుంది. ఈసారి కూడా ఇప్పుడు వచ్చేటువంటి నైరుతి రుతుపవనాల్లో కూడా ఎక్కువ శాతం వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మనం చూస్తే మొత్తం కూడా వాతావరణంలో వచ్చినటువంటి చేంజెస్ అనుకోవచ్చు. వివిధ వాటి వల్ల రాష్ట్రంలో కూడా గడిచినటువంటి వారం 10-15 రోజులుగా వర్షాకాలం వచ్చిందా అన్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తం కూడా నగరంలో అంటే హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ఉండేటువంటి జిల్లాలన్నీ కూడా దాదాపు 3 నుంచి 5 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి. మనం చూస్తే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గడిచినటువంటి వారం రోజుల్లో కూడా భారీగా వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 10-12 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఈ విధంగా చూసినప్పుడు ఈ ఏడాది వర్షాలు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఉండేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ముందుగానే వారం రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు అయితే కేరళను తాకడం జరిగింది. అదే విధంగా మన రాష్ట్రానికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థాంక్యూ రాముడు. కేరళను నైరుతి రుతుపవనాలు తాకాయి. 8 రోజులు ముందుగానే కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. గతంలో 2009లో ముందుగా వచ్చాయి రుతుపవనాలు. రుతుపవనాలతో కేరళ వ్యాప్తంగా పలు చోట్ల విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కేరళలో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. రోడ్లపై కూలిన చెట్లను సిబ్బంది తొలగిస్తున్నారు. నైరుతి రాకతో జూన్ 2వ వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఇక 2-3 రోజుల్లో ఏపీలోకి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది.